సొంతింటి కల నెరవేరడం గీతాంజలి చేసిన తప్ప అని ప్రశ్నించారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఏపీ ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందడమే కారణమా అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు వత్తాసు పలకలేదని, ఒక వ్యక్తిని నీచంగా వేధిస్తారా అని ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి మొల్లా జయంతి సందర్భంగా క్యాంపస్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు సీఎం జగన్. తెలుగులో ఆమె రాసిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిందన్నారు. మొల్లా జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవంగా జరపడానికి కవులు, రచయితలు స్వాగతించి హర్షం వ్యక్తం చేశారు. తెలుగు భాషకు మొల్లా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పల్నాడు జిల్లా ముప్పాల మండలం కేంద్రంలో మంత్రి అంబటి రాంబాబు ఫ్లెక్సీలను చింపేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ముప్పాల మండలంలోని పలు గ్రామాల్లో బుల్లెట్ మీద పర్యటించిన అంబటి ముస్లింలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అంబటి పర్యటన సక్సెస్ అవడంతో ఓర్వలేక ఫ్లెక్సీలు చింపారంటున్నారు వైసీపీ నాయకులు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. ఆయన్ను ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. అనకాపల్లి సీటు నాగబాబుకు ఇస్తామని చెప్పి చివరకు ఆయనకు సైతం అన్యాయం చేశారన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్నే పవన్ చదువుతున్నారని ఆరోపించారు భీమవరం ఎమ్మెల్యే. ఢిల్లీకి వెళ్లారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇవాళ మధ్యాహ్నం జరిగే కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి ఆమె హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల వడపోతకు కసరత్తు చేస్తోంది కాంగ్రెస్. కమిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలో జరిగే భేటీకి కాంగ్రెస్ ఏపీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, రఘువీరారెడ్డి, కొప్పుల రాజు, సూరజ్ హాజరవుతారు. స్క్రీనింగ్ కమిటీ వడపోసిన జాబితాపై కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చర్చించనుంది. గాంధీభవన్ కు చేరుకున్న దీపాదాస్ మున్షి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఈ సమావేశానికి హాజరవుతారు. టికెట్ల కేటాయింపులపై నేతల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. వారిచ్చే సలహాలు, సూచనలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది అధిష్టానం. హన్మకొండలోని ఆరూరి రమేష్ నివాసం వద్ద ఊహించని ట్విస్ట్ ఎదురైంది. బీజేపీలో చేరడానికి సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే ఆరూరితో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మంతనాలు జరిపారు. ఆ తర్వాత ఆరూరిని తన వాహనంలో తీసుకెళ్లారు ఎర్రబెల్లి. వారి వాహనాన్ని ఆరూరి అనుచరులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆరూరి రమేష్ ను హరీష్ రావు వద్దకు తీసుకెళ్లారు నేతలు. మరి కాసేపట్లో కేంద్ర మంత్రివర్గం సమావేశం జరగబోతుంది. ఎన్నికల తేదీ ప్రకటనకు ముందు జరిగే చివరి భేటీ కావడంతో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఎన్టీఆర్ కు భారతరత్న అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఎన్టీఆర్ కు భారతరత్న కోరుతూ కేంద్రానికి ఇప్పటికే పలు ప్రతిపాదనలు, వినతులు వచ్చాయి. రెండో విడత సీట్ల ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పలు నియోజకవర్గాల నాయకులను ఉండవల్లి నివాసానికి పిలిచి మాట్లాడుతున్నారు. గోపాలపురం, కొవ్వూరు, వెంకటగిరి నియోజకవర్గాల నేతలతో మాట్లాడారు చంద్రబాబు. 50 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతుంది. ఇబ్బంది లేని చాలా స్థానాల్లో అభ్యర్థులపై ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చారు చంద్రబాబు. రేపు రెండో విడత టీడీపీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని చెబుతున్నాయి ఆ పార్టీ వర్గాలు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఈ నెల 17న జరిగే కూటమి సభ ఏర్పాట్లకు భూమి పూజ చేశారు. ప్రధాని మోదీ పాల్గొనే బొప్పాడి సభకు భారీ జన సమీకరణపై దృష్టి పెట్టాయి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పాతూరి నాగభూషణం, కన్నా లక్ష్మీనారాయణ, జనసేన నేతలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో అసంతృప్తి బయటపడింది. టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఇంటి దగ్గర టీడీపీ ఫ్లెక్సీలను తొలగించారు నేతలు. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ. దీంతో టీడీపీ తనను గుర్తించలేదని శివరామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఉండి నుంచి శివరామరాజు పోటీలో ఉంటారంటున్నారు అనుచరులు. హైదరాబాద్ వెంగళరావు నగర్ డివిజన్లో బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్యారావుపై స్థానిక ఎమ్మెల్యే మహిళ దాడి చేశారు. కాంగ్రెస్ ఫ్లెక్సీలను తీసేయాలని చెప్పినందుకు స్థానికులు ఎదురు తిరిగారు. కారులో ఉన్న ఆమెను కొట్టేందుకు ప్రయత్నించారు. వారి దాడిలో కార్పొరేటర్కు స్వల్ప గాయాలయ్యాయి. భర్త విజయ్తో కలిసి జూబ్లీహిల్స్ పీఎస్లో ఫిర్యాదు చేశారు కార్పొరేటర్. ఇవాళ బీజేపీ రెండో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 100కు పైగా పేర్లతో సిద్ధమైంది జాబితా. రెండో జాబితాలో తెలంగాణలోని మిగిలిన 8 స్థానాలకు పేర్లను ప్రకటించే వీలుంది. మహబూబాబాద్ సీతారాం నాయక్, ఆదిలాబాద్ జి నగేష్, పెద్దపల్లి శ్రీనివాస్ గోమాస, ఖమ్మం జలగం వెంకట్రావు, నల్గొండ సైదిరెడ్డి, మెదక్ రఘునందన్ రావు లేక అంజిరెడ్డి, మహబూబ్ నగర్ డీకే అరుణ లేక జితేందర్ రెడ్డి, వరంగల్ ఆరూరి రమేష్ లేక ఐపీఎస్ కృష్ణప్రసాద్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
లోక్సభ అభ్యర్థులపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశంలో అభ్యర్థులపై చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ మరో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. కొత్తగా 4 అభ్యర్థుల్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మెదక్ నుంచి ఒంటేరు ప్రతాప్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి సంబీపూర్ రాజు, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కరీంనగర్ సభ సక్సెస్ కావడంతో ఊపు మీదున్న బీఆర్ఎస్ మిగతా అభ్యర్థుల ప్రకటనపైన దృష్టి సారించారు. ప్రధాని మోదీకి పరిపాలన చేత కావడం లేదన్నారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. బీజేపీ పోవాలి, కాంగ్రెస్ రావాలి, దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఏపీలో అస్తవ్యస్త పాలనతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసే అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిరుపతిని రాజధాని చేసి తీరుతామన్నారు చింతామోహన్. కమ్మ సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం బాధించిందన్నారు తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ గోపాలం విద్యాసాగర్. కమ్మలో ఆర్థికంగా వెనుకబడిన వారున్నారని, అందుకే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నట్లు చెప్పారు. 35 నియోజకవర్గాల్లో కమ్మలు కాంగ్రెస్ కు అండగా ఉన్నారని చెప్పారు. తుమ్మల, రేణుకా చౌదరి ప్రయత్నించి కమ్మ కార్పొరేషన్ కు 1000 కోట్లు కేటాయించాలా చూడాలన్నారు. 2 సీట్లను కమ్మలకివ్వాలని, ఖమ్మం లోక్సభ సీటును జెట్టి కుసుమకుమార్ కి ఇవ్వాలని కోరారు విద్యాసాగర్. మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి కాల్ రికార్డ్ వైరల్ అయింది. అయితే బీఆర్ఎస్ కీలక నేతలపై సైదిరెడ్డి విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో తనకు డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్రంలో మళ్లీ బీజేపీనే వస్తుందని జోస్యం చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని దించాలని కాంగ్రెస్ నేతలే అనుకుంటున్నారని ఆయన ఆడియోలో ప్రస్తావించారు. తెలంగాణలో 12 ఎంపీ సీట్లు బీజేపీకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు ఆయన. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. ప్రజలు ఇచ్చిన షాక్ తో కేసీఆర్ గతం మర్చిపోయారని, కేసీఆర్ 10 ఏళ్లలో చేయనివి మేం 100 రోజుల్లో చేశామని గుర్తు చేశారు. మా సంక్షేమ పథకాలు చూసి కేసీఆర్ వణికిపోతున్నారన్నారు. అసలు కేసీఆర్ సభకు జనాలే రాలేదన్నారు. కేటీఆర్ కూడా జ్వరం వంకుతో డుమ్మా కొట్టారని విమర్శించారు పొన్నం. మెదక్ ఎంపీ సీటు ఆశిస్తున్నారు జగ్గారెడ్డి సతీమణి నిర్మల. ప్రస్తుతం సంగారెడ్డి డీసీసీ చీఫ్ గా ఉన్నారు నిర్మలా గౌడ్. నిర్మలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ కీలక నేతలు దీపాదాస్ మున్షి, విష్ణునాథ్ ను కోరారు. అయితే ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న తమకు అవకాశం కల్పించాలని విన్నవించారు. 5 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత పాలకులు డబ్బుల కోసమే ప్రాజెక్టులు కట్టారని విమర్శించారు. కానీ విని ఎరుగని రీతిలో తాము ప్రాజెక్టులు చేపట్టి రైతుల కష్టాలు తీరుస్తామన్నారు ఉత్తమ్. ఎస్ఆర్ఎస్పీలో నీటి కొరతకు కేసీఆరే కారణమన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జ్యుడిషియల్ విచారణ వేయడంతో కేసీఆర్ కు భయం మొదలైందన్నారు. మేడిగడ్డ లేకపోతే అసలు కాళేశ్వరమే లేదన్నారు. ఎన్డీఏలో చేరిన తర్వాత టీడీపీ ఏర్పాటు చేస్తున్న తొలి సభ చరిత్ర సృష్టించబోతుందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత పత్తిపాటి పుల్లారావు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని తుంగలో తొక్కి ఏపీని కాపాడబోయేది కూటమేనన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడారన్నారు అంబటి మురళీకృష్ణ. ధూళిపాల సంఘం డైరీని తన సొత్తు అని భావిస్తున్నారని, డైరీలో ₹1 కూడా మూలధనంగా పెట్టలేదన్నారు మురళీకృష్ణ. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ఆర్టీసీ డిపో దగ్గర సీఎం రేవంత్, మంత్రులు భట్టి, పొన్నం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు ఆర్టీసీ ఉద్యోగులు. ప్రభుత్వం 21% పీఆర్సీ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వడ్డీ రుణాలను ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకుంటామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కలలకు రెక్కలు కార్యక్రమాన్ని ప్రారంభించారు చంద్రబాబు. పిల్లల భవిష్యత్తు కోసం టీడీపీ రూపొందించిన పథకాల వల్ల విదేశాలకు వెళ్లి వేల మంది స్థిరపడ్డారన్నారు చంద్రబాబు. సిరిసిల్లలో కాటన్ సర్చ్ చేశారు పోలీసులు. డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్చ్ లో సరైన ధృవపత్రాలు లేని 52 బైక్లు, ఓ ఆటోను సీజ్ చేశారు. డాగ్ స్క్వాడ్ తో ఇంటింటికి తిరుగుతూ తనిఖీలు చేశారు. వికారాబాద్ లో 2 రోజులుగా వరుసగా చోరీలకు పాల్పడ్డారు దొంగలు. ఒక్కరోజే 6 దుకాణాల్లో చొరబడి అందిన కాడికి ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు బాధితులు. ఖమ్మం ముస్తఫానగర్ కు చెందిన సతీష్ అనే యువకుడు తన బైక్ ను టిఫిన్ సెంటర్ గా మార్చుకుని నిరుద్యోగులకు ఆదర్శంగా నిలిచాడు. రుచికరమైన టిఫిన్స్ అందిస్తూ సొంత కాళ్ల మీద నిలబడిన యువకుడిని స్థానికులు అభినందనలతో ముంచెత్తారు. వికసిత్ భారత్ లో భాగంగా 3 సెమీ కండక్టర్ ప్రాజెక్టులను వర్చువల్ గా శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ.
విదేశీ వర్కర్ల వీసా నిబంధనలను బ్రిటన్ ప్రభుత్వం కఠినతరం చేసింది. వలసలకు అడ్డుకట్ట వేసేందుకు విదేశీ వర్కర్లు తమ కుటుంబ సభ్యుల్ని తీసుకురావడం ఆంక్షలు విధించింది.